నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై ఆయా శాఖల జిల్లా అధికారులు స్పందించి తక్షణం పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు వారం నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన జిల్లా అధికారులు పరిశీలన అనంతరం కలెక్టర్ బాధితులతో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తామని భరోసా కల్పించారు కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ డిఆర్ఓ చినబోబులేసు డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్ ఆశా జ్యోతి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు వివిధ శాఖల జిల్లాధికారులు పాల్గొన్నారు ఆడిట్ ఎవరైతే నియమించబడ్డారో వారితో ఆడిట్ త్వరగా చేయించాలి. ప్రతి అరగంటకు విజయవాడకు నాన్ స్టాప్ ఏసీ బస్సులను నడుపుతున్నట్లు ఒంగోలు ఆర్టీసీ ఆర్ఎం సుధాకర్ బాబు తెలిపారు ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో బస్సులను ఆర్ఎం ప్రారంభించారు విజయవాడ వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం త్వరగా చేరుకునేందుకు నాన్ స్టాప్ ఏసీ బస్సులను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు ప్రతి అరగంటకు బస్సు ఏర్పాటు చేయడం పట్ల ప్రయాణికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు ఆన్లైన్లో కూడా బస్సు టికెట్ తీసుకోవచ్చని బస్టాండ్లో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశామని అన్నారు కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు మొదటిసారిగా నాన్ స్టాప్ సెంటర్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఒక డిపార్చర్ వెళ్ళింది 7 గంటల నుంచి ప్రతి 45 నిమిషాలకు కూడా ఒక బస్సుని ఏర్పాటు ఏసీ బస్సుని నాన్ స్టాప్గా ఆపరేట్ చేస్తాం అంటే ఇంకా కొన్ని ఇంట్రడ్యూస్ చేస్తాము గ్రాడ్యువల్గా సో ఫస్ట్ బస్ 7 గంటలకు ఉంది లాస్ట్ బస్సు ఇక్కడ నుంచి బయలుదేరేది 16:45 అంటే 4:45 మినిట్స్కి ఒక బస్సు ఉండే విధంగా ప్లాన్ చేస్తాం సో ఈరోజు ఇప్పటికే ఒక డిపార్చర్ వెళ్ళేసి ఇది రెండో డిపార్చర్కి ఆర్టీసీ తరఫున థ్యాంక్ యూ ఈ నాన్ స్టాప్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలనేటువంటి చాలా కాలం నుంచి అనుకుంటూ జరుగుతుంది. అంటే
ఒకటి ఏంటంటే సీజనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వింటర్లో కాస్త ఎర్లీ మార్నింగ్ చలి ఎక్కువగా ఉంటాం, అలాగే మంచు కురుస్తూ ఉంటాం. సో కాస్త వాతావరణం మారింది, మనము సమ్మర్లోకి ఎంటర్ అవుతున్నాం. మరి ఇలాంటి టైంలో చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆలోచించి మరి ఈవేళ నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈరోజు చూస్తే మరి మొదటి సర్వీస్లోనే 100% ఫుల్ అవటం అనేది గమనించాం. అంటే చాలా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఉంది ప్రస్తుతానికి మార్నింగ్ డిపార్చర్స్ని చూస్తుంటే. ఇది ఒక మంచి పరిణామం. నిజంగా ప్రయాణికుల నుంచి ఈ రకమైనటువంటి స్పందన అనేటువంటిది ఉండటం మాకు మరింత బలాన్ని చేకూర్చింది, మరింత మెరుగుపరచడానికి మాకు అవకాశం ఏర్పడింది. అలాగే ఇక్కడ ఏంటంటే మనం ఈ బస్సు నేరుగా విజయవాడ వెళ్ళటం జరుగుతుంది. ఈ ప్రయాణంలో సుమారుగా చిలకలూరుపేటలో కూడా బైపాస్ రోడ్లో వెళ్తుంది, అలాగే గుంటూరు బైపాస్లో వెళ్తుంది. సో ఈ రెండింటి వల్ల సుమారుగా ఒక 40 నిమిషాలు సమయం ఆదా అవుతుంది ప్రయాణికులకి. సో ఇప్పుడు 2.5 గంటల్లోనే మేము విజయవాడ చేర్చే విధంగా ఏర్పాటు చేసాం. రియల్లీ ఇట్ ఇస్ ఎ గుడ్ సేవింగ్ ఆఫ్ టైం ఫర్ విజయవాడ ప్యాసింజర్స్. సో మిగతా ప్రాంతాలు అంటే ఆల్రెడీ గుంటూరు మీదుగా పోయే బస్సులన్నీ కూడా ముందు వెనక ఉన్నాయి. బట్ ఈ చిన్న ప్రయత్నంలో మంచి రెస్పాన్స్ వచ్చిందని మేము అబ్జర్వ్ చేయటం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళకి రేపు వీటిని త్వరలోనే వీటన్నిటిని కూడా ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది. అంటే రిజర్వ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది, ఇంటి నుంచే కరెక్ట్గా ఆ టైంకి వచ్చి బస్సు ఎక్కొచ్చు. సో ఆన్ డాట్లో ఆపరేట్ చేయడం జరుగుతుంది బస్సుని ప్రత్యేకించి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతులు 11 అంకెల విశిష్టత గల సంఖ్యను రైతు సహాయకుల ద్వారా నమోదు చేయించుకోవాలని ఒంగోలు మండల వ్యవసాయ అధికారి కిషోర్ బాబు తెలిపారు. మండల వ్యవసాయ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా విశిష్ట సంఖ్యను నమోదు చేసుకోవడానికి రైతు సేవా కేంద్రం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. రిజిస్టర్ చేసుకున్న రైతులు ఆధార్ కార్డు, పాస్ పుస్తకం, మొబైల్ నెంబర్ లింకు అయి ఉండాలని అన్నారు. రైతులకు 3 ఓటీపీలు వస్తాయని, తద్వారా మీ నెంబర్ రిజిస్టర్ అయి విశిష్ట సంఖ్య వస్తుందని, దీని ద్వారా రైతులకు ప్రభుత్వం ఇచ్చే పథకాలు వారికి మాత్రమే వర్తింప చేస్తారని అన్నారు. రైతులందరూ మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు సహాయకులను సంప్రదించి విశిష్ట సంఖ్య కోసం నమోదు చేసుకోవాలని అన్నారు. భారతదేశ ప్రభుత్వం రైతులందరికీ, పొలం కలిగిన రైతులందరికీ కూడా 11 అంకెల నంబర్ గల విశిష్ట సంఖ్యని ఇస్తూ ఉన్నారు. దాన్ని బట్టి ప్రతి రైతు కూడా ప్రత్యేకంగా రైతు సేవా కేంద్రాల్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రిజిస్టర్ అయిన రైతులకు మాత్రమే వ్యవసాయ శాఖ నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకాలు, పిఎం కిసాన్ కానీ, అన్నదాత సుఖీభావ కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, క్రాప్ బుకింగ్ కానీ, ప్రతి దానికి కూడా ఈ 11 అంకెల నంబర్ ఉన్న రైతే గుర్తింపు కలిగి ఉంటాడు. కాబట్టి తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాల్లో మన గ్రామ వ్యవసాయ సహాయకులను సందర్శించి వారి ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మనకి మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళినప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు, తర్వాత మీ యొక్క పొలం పాస్బుక్ అవి కంపల్సరిగా తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డుతో లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ కలిగినటువంటి ఫోన్ కూడా తప్పనిసరిగా మీరు రైతు సేవా కేంద్రానికి తీసుకెళ్ళాలి. దాని ద్వారా 3 ఓటీపీలు మీ మొబైల్కి రావడం జరుగుతుంది. ఆ 3 ఓటీపీస్ ద్వారా మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. అది ఎంతోసేపు పట్టదు, ఒక 2 నిమిషాల్లోనే మీ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మా గ్రామ సహాయకుల ద్వారా రిజిస్టర్ చేయించుకోవాలి. మీరు అందుబాటులో లేని పక్షంలో గ్రామ సహాయకులకి మీ యొక్క మొబైల్ నంబర్ ద్వారా ఫోన్ చేసినట్లయితే వాళ్ళు ఓటీపీ మీరు చెప్పగలిగినట్లయితే ఖచ్చితంగా రిజిస్టర్ అనేది రైతులకి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం. మన మండలంలో మన సిబ్బంది అందరూ కూడా రైతులు ఉండే సమయాల్లో ఈవినింగ్ టైమ్స్ 6 నుంచి 8 దాకా కూడా మేము గ్రామాల్లో ఉండి పనిచేస్తూ ఉన్నాం. మన మండలంలో చూసుకున్నట్లయితే ఒంగోలు మండలంలో 4847 మంది పిఎం కిసాన్ లబ్ధిదారులు ప్రస్తుతం ఉన్నారు. అది కాక ఇంకా ఒక 2000 మంది అదనంగా పిఎం కిసాన్ రాన్ లబ్ధిదారులు ఉన్నారు.
మొత్తం కలిసి 6,500 మంది రైతు సోదరులు ఉన్నారు. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు సజావుగా జరిగాయి. మొత్తం 4,544 మంది అభ్యర్థుల కోసం ఒంగోలులో 7 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. 87.29% మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా ఉదయం జరిగిన మొదటి పరీక్షకు 3,968 మంది 87.32% మంది హాజరు కాగా 576 మంది గైరు హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన రెండో పరీక్షకు 3,965 మంది 87.25% మంది హాజరయ్యారు. 579 మంది గైరు హాజరయ్యారు. అభ్యర్థులు వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు ఉదయం 8 గంటలకే చేరుకున్నారు. అక్కడ అధికారులు 2 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ఉదయం 9:45 తర్వాత వచ్చిన వారిని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు. పరీక్షా కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశారు. వివిధ కారణాలతో రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రం వద్దకు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో హాల్లోకి అనుమతించలేదు. చీమకుర్తి మండలానికి చెందిన ఒక మహిళా అభ్యర్థి గేటు వద్దనే పరీక్షకు అనుమతించాలని వేడుకున్నారు. అప్పటికే ప్రభుత్వం ఇచ్చిన గ్రేస్ పీరియడ్ ముగియటంతో అధికారులు అంగీకరించలేదు. కలెక్టర్ తమీమ్ అన్సారియా క్విజ్ రైజ్ స్పేస్ ఇంజనీరింగ్ కాలేజీలోని సెంటర్లను తనిఖీ చేశారు. నాగార్జున, హర్షిని క్విజ్ స్పేస్ కాలేజీలోని కేంద్రాలను జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ సందర్శించారు. ఎస్పీ దామోదర్ స్వయంగా ఆయా పరీక్షా కేంద్రాల వద్దకు వెళ్లి భద్రతను పరిశీలించడంతో పాటు పోలీసు అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. మరోవైపు పోలీసు శాఖ ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ వద్ద హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసింది. ఆయా పరీక్షా కేంద్రాలకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు, పసిపిల్లలను వారి కుటుంబ సభ్యులు కేంద్రం వద్ద చీరలతో ఉయ్యలు కట్టి ఊపుతూ పాలు పట్టించారు. త్వరగా మీరన్నీ కూడా చేతులతో పట్టుకోనండి. పోలీసు వారు సహకరించండి. వాళ్ళ మదరా మనవరాలు వాళ్ళ అమ్మ అండి. వాళ్ళు వెనకవాడు వాళ్ళు సపరేట్ అనిలు అక్కడ ఎవరన్నా రాజే వాళ్ళు ఉంటే తొందరగా పంపించండి. పుల్లప్ చేయండి. పెట్టమ్మా. ముస్లింల అభివృద్ధి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ముస్లింల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ రఫీ అన్నారు. సంఘం కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ పాలనలో ముస్లింలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని రఫీ తెలిపారు. కేవలం సంక్షేమమే తప్ప అభివృద్ధి ఎక్కడా జరగలేదని అన్నారు. హిమాములకు, మౌలాలకు గౌరవ వేతనం విడుదల చేసింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమేనని గుర్తు చేశారు. కేంద్రంలో ప్రభుత్వాలు మారిన ప్రతిసారి వక్ఫ్ బోర్డులో మార్పులు చేయడం సహజమని అన్నారు. అభ్యంతరం ఉన్న నిబంధనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటిని అడ్డుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ రానున్న రంజాన్ పండుగకు రంజాన్ తోఫా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. కార్యక్రమంలో ముస్లిం సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం, ఒంగోలు మండలాల ముస్లిం సంక్షేమ సంఘం అధ్యక్షుల నియామకం నిర్వహించారు. మీ ప్రభుత్వానికి ఓటు పడే విధంగా గెలుపుకి చాలా కృషి చేయటం జరిగినది. అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంతో కలిసి మేము కూడా ముస్లిం సంక్షేమ సంఘం మన యొక్క హక్కులని కావాలని చెప్పి మనకు రావాల్సిన సంక్షేమ ఫలాలు, పథకాలు మేము ముఖ్యమంత్రి గారిని అడగటం జరిగింది. వాళ్ళు సానుకూలంగా మైనార్టీల కోసము, ముస్లిం మైనార్టీల కోసము 100కి 100% పనిచేస్తానని చెప్పి మాకు హామీ ఇవ్వటం జరిగినది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో వక్ఫ్ బోర్డు గురించి చాలా వైరల్ అవుతుంది. ఇది ఎప్పుడు కేంద్ర ప్రభుత్వము 5 ఏళ్లకు ఒకసారి మార్పులు చేర్పులు చేయటం అనేది సహజంగా జరుగుతుంటాయి. లేకపోతే ఈసారి కాస్త ఎక్కువగా మార్పులు చేర్పులు చేస్తామని చెప్పి ఎక్కువగా వచ్చినాయి. కాబట్టి అందులో మనకి ముస్లింలకు అభ్యంతరకరమైనవి, ఇబ్బందిగా ఉండేవి
అవి తీసేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము కోరడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ద్వారా విన్నవించడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు మైనార్టీల కోసం కూటమి ప్రభుత్వం చంద్రబాబు సమక్షంలో టీడీపీకి మద్దతు ఇచ్చి ఉన్నారు. మద్దతు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుప్పం నుంచి కన్యాకుమారి అనేక జిల్లాల్లో కూడా తిరిగి ప్రచారం చేసి కూటమి ప్రభుత్వం గెలవడానికి విశేష కృషి చేసి దోహదపడ్డారు. ఆ విశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారు కూడా మా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీకి ముఖ్య స్థానాన్ని ఇచ్చి ఎప్పుడు రఫీ గారు వెళ్ళినా సరే ఆయన్ని ఆహ్వానిస్తూ మా ముస్లింల సమస్యలు వింటూ ఆయన స్పందిస్తూ మాకు సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు. ఈ రంజాన్ నెలలో కూడా గుంటూరులో ఆయన్ని ఇన్వైట్ చేసి మా ముస్లింల సమస్యలు, మా ముస్లింల పథకాలు, ఇంకా కొన్ని ముస్లింలకు సంబంధించిన చేసి దానికి ఇచ్చేస్తున్నారు. నిజమైన అలాంటి కనుక సమస్యలు కనుక మనకి ఏదైనా వస్తే మనము మన ప్రభుత్వం కోసం కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఉన్నాము కాబట్టి వాళ్ళ మీద పోరాటం చేసి వక్ఫ్ బోర్డుకి సంబంధించినవన్నీ మనకు ఏదైనా మనకు లాస్ జరిగేదైతే మాత్రం పోరాటం చేసి మళ్ళీ ఆ పోరాటం ద్వారా మళ్ళీ మనం సాధించుకుందామని చెప్పేసి అధ్యక్షుల వారు ప్రకాశం జిల్లాలో కమిటీకి తెలియపరిచారు. అందువల్ల చెప్పారు మాకు అధ్యక్షుల వారు, మేము గత ప్రభుత్వం 2019కి 24 ప్రభుత్వంలో మనం చూసాము, వాళ్ళకన్నా మెరుగు కాబట్టి చూస్తున్నాం, కాకపోతే వాళ్ళు కూడా ఛాన్స్ ఇద్దాము. కానీ కొన్ని అపోహలు అయితే నడుస్తున్నాయి, పెద్ద మీటింగ్లు పెట్టేసి చెప్తున్నారు. బీజేపీ అనేది ఒకటి ఉంది కాబట్టి దాన్ని ముస్లింలకు ఒక ఏదో బూచిగా చూపించి కూటమి ప్రభుత్వానికి ఏదో ఒక వాగ్దానం చేయాలని ఆలోచిస్తున్నానని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు గారు మాకు క్లుప్తంగా చెప్పారు. అందువల్ల చెప్పేసి రాష్ట్ర అధ్యక్షులు గారు ఈ ముస్లింస్ మీద సమస్యల మీద కనుక ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ముద్రణా రంగ పితామహుడు జోహెనెస్ గుటెన్బర్గ్ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముద్రణా రంగానికి ఒక విశిష్టమైన గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి గుటెన్బర్గ్ అని సభ్యులు కృష్ణ అన్నారు. క్రమేపీ ముద్రణా రంగంలో ఆధునికత చోటు చేసుకున్నందున ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని కోరారు. యూనియన్ కోశాధికారిగా విధులు నిర్వహిస్తూ హేమసుందరం ఆకస్మికంగా మృతి చెందాడని వారికి సంతాపం తెలియజేస్తూ కుటుంబానికి ప్రధాన సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు నెల్సన్ రాజు, శ్రీధర్, శ్రీకాంత్, నాగేశ్వరరావు, బుజ్జి, శ్రీను, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 24 ప్రింటర్ డే సందర్భంగా ప్రింటింగ్ మిత్రులందరికీ ప్రింటర్ డే శుభాకాంక్షలు. అచ్చు యంత్రాన్ని కనిపెట్టిన జోహెనెస్ గుటెన్బర్గ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఫిబ్రవరి 24వ తేదీన మనం ప్రింటర్స్ డే వేడుకలు నిర్వహించడం జరిగింది. ముద్రణ యంత్రంలో అనేక మార్పు చేర్పుల వల్ల ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా చాలా మార్పులు వచ్చినాయి. ఈ మార్పులకు అనుగుణంగా అందరూ దాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు అదే ఇదివరకు రోజుల్లాగా పాత రోజుల్లాగా లేదు, టెక్నాలజీ అంతా మిషనరీలా ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి దాని పరంగా అందరూ వెళ్ళాలని, దానికి ప్రింటర్స్ అందరికీ ఆర్థిక చేయూతనిచ్చే విధంగా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. అంటే బిజినెస్ చేసుకోవడానికి అవసరమైన సదుపాయాలు, మౌలిక అవసరమైన సంబంధించిన విషయాల్లో కొద్ది ప్రభుత్వ పరంగా మాకు సహాయం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. అలాగే ప్రింటింగ్ మిత్రులకు కూడా ఏదన్నా అనుకోకుండా ఆపదలు జరిగినప్పుడు సహాయం చేయడానికి కూడా మా దగ్గర కావాల్సినంత ఫండ్ కానీ అలాంటి ఏమీ లేదు. దానికి కూడా వారు కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాము. ఈ ప్రింటర్ డే వేడుకలకు వచ్చిన ప్రింటర్ మిత్రులందరికీ ప్రింటర్ డే శుభాకాంక్షలు. అలాగే మా ప్రింటర్స్ అసోసియేషన్లో సేవలు చేసి 5 సంవత్సరాల పాటు ట్రెజరర్గా పనిచేసిన హేమసుందరం గారు చనిపోవడం జరిగింది.
అకాల మరణానికి మేము చింతిస్తూ దానికి ప్రగాఢ సానుభూతి అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాము. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. ఆయన చనిపోవడం కారణంగా ప్రింటర్ డే వేడుకలను మీటింగ్ కార్యక్రమాన్ని 9వ తేదీకి ఆదివారానికి షిఫ్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రింటింగ్ మిత్రులందరూ ఇది గమనించి 9వ తేదీ జరిగే ప్రింటర్ వేడుకలకు మరలా అందరూ హాజరయ్యి విజయవంతం చేయాలని కోరుతున్నాం. ప్రింటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ రోజున మొన్న ఎం సుందరం గారు చనిపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. దాన్ని నివాళులు అర్పించుకోవడానికి అందరూ సహృదయంగా నివాళులు అర్పించారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. అక్షరాన్ని ఆయుధానిగా మార్చి అతి సామాన్యుడికి కూడా విద్య అనేది ఎంత అవసరమో దాన్ని అందరికీ చేరువ చేసిన ఒకే ఒక రంగం ఏదైనా ఉందంటే అది ముద్రణ రంగం. ఆ ముద్రణ రంగ సృష్టికర్త ఒక మిషన్ని కనిపెట్టి దాన్ని అందరికీ కూడా జనాల్లోకి తీసుకుని వెళ్ళిన వ్యక్తి, అందరికీ దగ్గరికి చేర్చిన వ్యక్తి జోహన్నెస్ గుటెన్బర్గ్ గారు. ఆయనకి గుర్తుగా ఈరోజు ఫిబ్రవరి 24న ప్రింటర్స్ డే అనేది చేసుకోవడం అనేది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా జరుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతున్న విషయం అనేది తెలుసుకోవాలి. ఈ రోజున ప్రింటర్స్ డే జరుపుకోవడం అన్నది మన ఒంగోలు ప్రకాశం జిల్లా వాసులుగా మేమందరం కూడా ఎంతో గర్వించదగ్గ విషయం. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళం కూడా పరస్పరం తోడుగా ఉంటూ దాదాపు 17-18 సంవత్సరాల నుంచి ఒక కుటుంబంలో మెలుగుతూ ఉన్నాం. దీని అందరికీ కారణమైన ప్రతి ఒక్క సభ్యుడికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 2025 జేఈఈ మెయిన్స్ పేపర్ 2 పరీక్షా ఫలితాలలో సరస్వతి విద్యాసంస్థల విద్యార్థి కె లోక్రిటి ఆల్ ఇండియాలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు గర్వంగా ఉందని, వీరితో పాటు మరో 3 విద్యార్థులు 99% పైగా మార్కులు సాధించడం భారతదేశ స్థాయిలో సరస్వతి విద్యాసంస్థలకు గౌరవంగా భావిస్తున్నామని సరస్వతి ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ ఏవి రమణారెడ్డి తెలిపారు. మంగమూరు రోడ్లోని కళాశాల ప్రాంగణంలో అభినందన సమావేశం నిర్వహించారు. ఆల్ ఇండియా ప్రథమ స్థానంతో పాటు ఎన్ ఇంద్ర 99.62%, జి శ్రీనివాసాచారి 99.30%, కె గుణశేఖర్ రెడ్డి 99.22% మార్కులు సాధించడం విద్యాసంస్థకే గర్వకారణంగా ఉందని అన్నారు. తమ విద్యార్థులు 90% పైగా 22 మంది, 85% పైగా 64 మంది, 80% పైగా 112 మంది మార్కులు సాధించడం సంతోషంగా ఉందని అన్నారు. ఇంతటి విజయాలు తమ విద్యార్థులు సాధించడానికి సహకరించిన అధ్యాపక సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో డైరెక్టర్లు ఏ గణేష్ రెడ్డి, ఏ గంగా శంకర్ రెడ్డి, సిఇఓ ఎన్వి సురేష్, టీం ప్రిన్సిపాల్, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా విద్యా సంస్థలకి ఒక శుభదినంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులకి, ప్రేమికులకి, పాత్రికేయ మిత్రులకి, విద్యార్థుల తల్లిదండ్రులకు, ప్రియమైన విద్యార్థులకు, డైరెక్టర్స్కి, సిఇఓ సార్కి ముందుగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆల్ ఇండియా స్థాయి జేఈఈ మెయిన్స్ 2025 అది జేఈఈ మెయిన్స్ పేపర్ 2 ఎగ్జామ్స్ రిలీజ్ అయినాయి, ఫలితాలు రిలీజ్ అయినాయి. ఈ ఫలితాల్లో సరస్వతి కాలేజీ విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ ప్రథమ ర్యాంకు సాధించి ఇండియాలో ఆంధ్రప్రదేశ్కే కాకుండా ప్రకాశం జిల్లాకి ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా ఈ ఫలితాలు సాధించడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, చిన్న ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలు, వాళ్ళకి మంచి మెటీరియల్, ఒక 20 years అబోవ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, వీరంతా కూడా గుంటూరు, విజయవాడ, వైజాగ్ కార్పొరేట్ కాలేజీల్లో పనిచేసిన వారు. వారితో పాటు మా డైరెక్టర్స్ కలిసి ప్రత్యేకమైన మెటీరియల్ తయారు చేయించి, ఒక షెడ్యూల్ తయారు చేయించి
కొన్ని వందల ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాటిని రివ్యూ చేయడం వలన మనం ఆల్ ఇండియా స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ ర్యాంకు సాధించిన విద్యార్థులు కే లోక్రిట్ 99.62%తో సో ఆల్మోస్ట్ లక్షల మంది విద్యార్థులు రాసుకుంటే ఆ లక్షల మంది విద్యార్థుల్లో ఈ పేపర్ అనేది జేఈ మెయిన్ ఎన్టీఏ అనేటటువంటి పెద్ద సంస్థ ఆల్ ఇండియాలో ఏ ఎగ్జామ్ అయినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇదే ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుంది. ఈ ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి ప్రెస్ నోట్లో ఉండేటటువంటి చాలా తక్కువ మంది పిల్లల్లో లాస్ట్ పర్సెంటేజ్లో ఉండేటటువంటి పిల్లల్లో మన స్టూడెంట్ ఉండటం అనేది మా విద్యా సంస్థల యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి ఖచ్చితంగా కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఇది ఈ ప్రెస్ నోట్లో ఉండాలి అనేటటువంటి ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది అసలు. సో ఈ ప్రెస్ నోట్లో ఉండాలనేటువంటి ఆలోచనే రాదు. బట్ ఆలోచన మించి మన విద్యార్థులు దీంట్లో నిలవగలిగారంటే మాత్రం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే ఈ స్టూడెంట్కి ఇప్పుడు వచ్చినట్టు 99.94%తో అబ్బాయి కోరుకున్నటువంటి కాలేజీలో భారతదేశంలో ఉన్నటువంటి బీఆర్పి బీ ప్లానింగ్ కాలేజెస్లో ఎక్కడ కావాలంటే అక్కడ ఏ కాలేజీలో కావాలంటే ఆ కాలేజీలో సీటు రాదు అనేటటువంటి భావన లేకుండా అబ్బాయి కోరుకున్నటువంటి కాలేజీలో సీట్ రావడానికి ఎక్కువ 100% అవకాశం ఉంది. ఇదే పేపర్ ఇంకొకసారి జరుగుతుంది నెక్స్ట్ కూడా. దీనికంటే బెటర్ రిజల్ట్ రావడానికి మేము కూడా ఎక్కువ కేర్ తీసుకుంటాం. అలాగే స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఇంకా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని వర్క్ చేస్తున్నారు. సో నెక్స్ట్ అదేవిధంగా మా కాలేజ్ అకాడమిక్ ప్రోగ్రామ్ కనుక మనం ఆలోచించుకున్నట్లయితే మన పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు, ఎంత బాటమ్ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళ సరస్వతి జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ ఎల్టీసీ చదువుతున్నాను. నిన్న రిలీజ్ అయిన జేఈ మెయిన్స్ పేపర్ 2లో నాకు 99.94% వచ్చింది. ఫస్ట్లో నేను నమ్మేవాడిని కాదు, కానీ గణేష్ సార్ బాగా మోటివేట్ చేయడం వల్ల, ఫ్యాకల్టీ బాగా మోటివేట్ చేయడం వల్ల నాకు నమ్మకం వచ్చింది. దీనికి కారణమైన గణేష్ సార్కి, చైర్మన్ సార్కి, శంకర్ సార్కి, ఫ్యాకల్టీకి స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చిందని చెప్పు. నాకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది పేపర్ 2లో. దీనికి సార్కి థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. సెకండ్ సెషన్లో పేపర్ 1, పేపర్ 2లో దీనికంటే బెస్ట్ పర్సెంటేజ్ తెచ్చుకుంటున్నాను ప్రామిస్ సార్. థ్యాంక్స్. జేఈ మెయిన్స్ పేపర్ 2లో నాకు 99.22% వచ్చింది. దీనికి సహకరించిన గణేష్ సార్కి, శంకర్ సార్కి, రమణారెడ్డి సార్కి, అలాగే మా లెక్చరర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సెకండ్ సెషన్లో ఎంతకన్నా మంచి పర్సెంటేజ్ రావడానికి ప్రయత్నిస్తారని చెప్తున్నాను. ధన్యవాదాలు. 95.52% సాధించాను. దీనికి కారణమైన మా డైరెక్టర్ సార్స్కి, స్టాఫ్ మెంబర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ దాంట్లో ఇంకా మంచి పర్సెంటేజ్ తెచ్చుకుంటానని మాటిస్తున్నాను. సరస్వతి కాలేజ్ని చూస్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్. సంతపేట సాయిబాబా మందిరంలో శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి తెలిపారు. 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అభిషేకాలు, రుద్రయాగం, చండీయాగం, కళ్యాణం నిర్వహిస్తున్నామని అన్నారు. 24వ తేదీ ఉదయం 9 గంటలకు రుద్రయాగం, చండీయాగం, 26వ తేదీ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం నుంచి తెల్లవారుజాము వరకు స్వామివారి దర్శనం, లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 27వ తేదీ ఉదయం 10 గంటలకు పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం జరిపిస్తున్నామని అన్నారు. మహాశివరాత్రి వేడుకలకు సంతపేట సాయిబాబా మందిరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది రుద్రాక్షలతో నిర్మించిన భారీ శివలింగాన్ని భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశారు. కార్యక్రమాలను ఆలయ నిర్వాహకులు అలహరి చెంచలరావు పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः ప్రచోదయాతు. సమస్త భక్తులకి విజ్ఞప్తి అండి, మాఘమాసములో
మహాశివరాత్రి మహాపర్వదినం. ఆ సందర్భముగా ఒంగోలు సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో వేంచేసి ఉన్న గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయములో 24/2/2025 సోమవారం నుండి 27/2/2025 గురువారం వరకు మహారుద్రయాగం చండీయాగ మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కలశ స్థాపనలన్నీ ప్రారంభమైనాయి. కావున సమస్త భక్తులు కూడా ఉదయము సాయంకాలం విశేషమైన యాగములు పారాయణము హోమములు అన్నీ కూడా జరుగుతాయి. అభిషేకం కూడా విశేషంగా జరుగుతుంది. కావున 50 మంది భక్త బృందం ఈ మహా విశేషమైన కార్యక్రమంలో పాల్గొని పార్వతీ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదము స్వీకరించి ఆనందంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. సమస్త భక్తులకి కూడా ఆ పార్వతీ పరమేశ్వరుడికి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం. జై నమః పార్వతీపతయే హర హర మహాదేవ. సామాజిక సేవా రంగంలో అగ్రగామి వాసవి క్లబ్ అంతర్జాతీయ సేవా సంస్థని వాసవి క్లబ్ ద్వారా నిరంతరం నిర్విరామంగా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారం ప్రజలకు ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఆరోగ్య సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వాసవి క్లబ్ అంతర్జాతీయ సంస్థ అధికారి గార్లపాటి బ్రహ్మానందం పేర్కొన్నారు. అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం ప్రతి వ్యక్తిని ఆరోగ్యంగా తీర్చిదిద్దడానికి విశేషంగా కృషి చేస్తున్నామని అన్నారు. గాంధీ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఏవిఎస్ హాస్పిటల్ సౌజన్యంతో వెరికోస్ వెయిన్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ అధ్యక్షుడు బోమా శ్రీనివాసులు, వాసవి క్లబ్ ఒంగోలు అధ్యక్షులు కొప్పురావూరి భరత్ సింహ, కార్యదర్శులు మద్దాళి శివప్రసాద్, అన్నం రాజా, బియ్యపు సంపత్ కుమార్, తబా కిరణ్, జోన్ చైర్మన్ పంపిశెట్టి గోవర్ధన్, ఏవిఎస్ హాస్పిటల్ వైద్యులు బి లావణ్య, కౌన్సిలర్ పి భానుశ్రీ, పిఆర్ఓ మార్కెటింగ్ బి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మా సార్ వచ్చేసి రాజా వి కొప్పాల, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మేము వారికోస్ వెయిన్స్ గురించి వచ్చాము. ఇక్కడ వాసవి క్లబ్ ఒంగోలు ప్లస్ వాసవి క్లబ్ సిటిజన్స్ వారు ఫ్రీ క్యాంప్ అరేంజ్ చేశారు. వాళ్ళ ద్వారా మేము ఇక్కడికి వచ్చి ఫ్రీ క్యాంప్ అరేంజ్ చేసి వారికోస్ వెయిన్స్ గురించి మొత్తం చూస్తున్నాము. వారికోస్ వెయిన్స్ అనేవి ఎక్కువగా నిల్చోవడం వల్ల కానీ వాల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల కానీ వస్తూ ఉంటుంది. ఎలా అంటే ఇలా ఉంటుంది. స్టార్టింగ్లో వచ్చేసి చిన్న చిన్నగా పైకి నరాలు తేలుతూ ఉంటాయి. అవి స్టార్టింగ్ స్టేజ్ అనమాట. వాటిని స్పైడర్ వెయిన్స్ అని అంటారు. ఆ స్పైడర్ వెయిన్స్ ఎక్కువ అవి తర్వాత ఇలా బయటికి ఇలా డైలేట్ అయిపోయి ఉంటుంది, ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఒక్కోసారి ట్రీట్ చేయకపోతే పగిలిపోయి బయటికి రక్తంలా కూడా వస్తుంది. ఇంతకుముందు కోస్ కుట్లు వేసేవారు అనమాట. అది పెద్ద సక్సెస్ రేట్ ఉండదు. ప్లస్ కోస్ కుట్లేయడం వల్ల 2-3 సార్లు సర్జరీ చేయాల్సి వస్తుంది. సార్ లేజర్ ద్వారా చేస్తారు. 98% వరకు సక్సెస్ రేట్ ఉంటుంది. సార్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ప్లస్ కోర్స్ కుట్లేయడం వల్ల సక్సెస్ రేట్ ఉండదు. లేజర్ ద్వారా చాలా సక్సెస్ఫుల్ రేట్ ఉంటుంది. అది కూడా 1 hour సర్జరీ, ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. ఒక 10 days రెస్ట్ ఉంటుంది అంతే. దీని ద్వారా మీకు నొప్పి ఉండదు. ఏమన్నా మంటలు, ఇచ్చింగ్, బర్నింగ్ సెన్సేషన్, ఈ కాళ్ళలో ఏ ఇబ్బంది ఉన్నా కానీ అప్రోచ్ చేయగలిగాము. మీరు కానీ వాసవి క్లబ్ నుంచి వస్తే కొంచెం డిస్కౌంట్ ద్వారా వాళ్ళు అరేంజ్ చేసిన ఫ్రీ క్లబ్ ద్వారా మీకు ఎక్కువ డిస్కౌంట్ రేంజ్లో జరుగుతుంది. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. వాసవి ఈరోజు మన వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో వాసవి క్లబ్ ఒంగోలు సిటీ ఆధ్వర్యంలో ఏవిఎస్ హాస్పిటల్ వచ్చే ఫ్రీ మెడికల్ క్యాంప్ జరుగుతుంది. ఇప్పటి వరకు కొంచెం మెంబర్స్ కూడా చెకప్ చేసుకోవడం జరిగింది. మనకు మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముందుగా ఉప్పు నరాలు, వెరికోస్ వెయిన్స్ అంటారు, ఆ వెరికోస్ వెయిన్స్ వాళ్ళకి ఇక్కడ చెకప్ చేస్తున్నారు. అదేవిధంగా దానికి కావాల్సిన స్కాన్ కూడా 18,000 అవుతుంది.
అది మన ఇప్పుడు ఎవరికైనా స్కానింగ్ అవసరమైతే విజయవాడ హాస్పిటల్లో వాళ్ళు ఫ్రీగా స్కాన్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా దీనికి ట్రీట్మెంట్ కూడా లేజర్ చికిత్స కూడా మనకి వాసవి క్లబ్ ద్వారా హాస్పిటల్కి వెళ్తే స్పెషల్ డిస్కౌంట్ రేట్లు కూడా చేస్తామని చెప్పారు. మాకు పిఆర్ఓ శ్రీనివాస్ గారు అప్రోచ్ అయ్యారు. ఈ క్యాంపుకి శ్రీనివాస్ మరియు రాకేష్ సార్ కూడా ధన్యవాదాలు. ఈ క్యాంప్ని ఈరోజు ఈ క్యాంపుకి రాక కుదరని వాళ్ళు కూడా వెరికోసల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మా వాసవి క్లబ్ ద్వారా మీరు అప్రోచ్ అయితే మేము మాట్లాడతాము. మీకు స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్లో లేజర్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని కూడా ఒంగోలు పట్టణ ప్రజలు ప్రాంత ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ కోరుతున్నాం. మార్క్సిస్ట్ పార్టీ ఉద్యమ రథసారథులు పమిడి కోటయ్య, తమనం చెంచయ్య పోరాటాలు త్యాగాలను స్మరించుకుంటూ మున్ముందు వారి స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలకు సమాయత్తమవుతామని సిపిఎం పార్టీ నాయకులు అన్నారు. సుందరీభవన్లో జరిగిన మార్క్సిస్ట్ పార్టీ నాయకులు పమిడి కోటయ్య, తమనం చెంచయ్యల సంస్మరణ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రకాశం జిల్లాలో జరిగిన అనేక భూ పోరాటాలలోనూ ప్రజా సమస్యల కోసం జరిగిన పోరాటాలలోనూ వారి ఇరువురి పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. తమ జీవితాలను త్యాగం చేసి ప్రజల కోసం పనిచేసిన పమిడి కోటయ్య, తమనం చెంచయ్యల జీవితం భావితరాలకు స్ఫూర్తి కావాలని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు, జీవి కొండారెడ్డి, పూనాట ఆంజనేయులు, సిద్ధయ్య, కల్పన, కంకణాల రమాదేవి, రఘు, మోజేష్ తదితరులు పాల్గొన్నారు. పూలమాల వేసి నివాళులర్పించవలసిందిగా జోహార్ కమల కోటయ్య గారు, జోహార్ కమల సంజయ్ గారు, జోహార్ సంజయ్ గారు, సాధిస్తాం సాధిస్తాం. కామ్రేడ్ నివాళులు అర్పించాలని చెప్పి మొత్తం ఇంటికి తీయొచ్చుగా కామ్రేడ్స్. సభల సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆదరణ మీకు అందరికీ పార్టీ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నట్లుగా ప్రకటిస్తున్నాను. ఒక్కడే నిలబడ్డాడు ఇక్కడ తాలూకా కమిటీ నాయకుడిగా. రెండవది వచ్చినప్పుడు సూదనగుంట సంగయ్య గారు, మాజీ ఎమ్మెల్యే సంచయ్య గారితో పాటు, పాపిరెడ్డి గారితో పాటు మాజీ ఎమ్మెల్యేగా రైతు నాయకుడిగా ఉన్నటువంటి సూదనగుంట సంగయ్య గారు కూడా సిపిఎం తోటి నిలిచారు పమిడి కోటయ్యతో పాటు. వీళ్ళతో పాటు మరొక ముఖ్యమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి పార్లమెంటు మాజీ సర్పంచ్ పాపన వెంకట సుబ్బయ్య గారు కూడా ఆ రకంగా సిపిఎంతో నిలిచిన పరిస్థితి కూడా ఉంది. ఆనాడు ఈ తాలూకాలో కేవలం 4-5 గ్రామాల్లోనే శాఖలు సిపిఎంతో పాటు నిలిచాయి. వాటిలో ప్రధానమైంది పొందూరు, కండ్లగుంట, అటు కుర్రవాణి. నాకు ఈ ఉద్యమంలో ఇప్పటివరకు కొనసాగడానికి కావాల్సినటువంటి బీజాలు, ప్రోత్సాహం ప్రధానంగా పమిడి కోటయ్య గారు, రెండో వైపు నుంచి ప్రజానాయకుడు ఉన్నటువంటి సంచయ్య గారు ఆ రకంగా ప్రోత్సహించేసిన పరిస్థితి కూడా ఉంది. అందువల్ల ఇద్దరికీ మరొకసారి జోహార్లు అర్పిస్తున్నాను. అయితే ఇదే సందర్భంలో ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళలో ఆనాడు ప్రభులింగాచారి మనవాడు ఉన్నాడా, విశ్వసేన ఉన్నాడా, వాళ్ళ నాన్నగారు సిమెంట్ వ్యాపారిగా ఉండేవాడు. నికార్స్ అయినటువంటి వ్యాపారం, నిజాయితీపరుడైన వ్యాపారం గుర్తుండేది. అటు నాగిశెట్టి రంగారావు గారు అడ్వకేట్గా ఉన్నారు. వీళ్ళిద్దరూ సిపిఎం పక్షాన నిలిచారు. పమిడి కోటయ్య గారితో పాటు సహకరించే రకంగా ఉద్యమ అభివృద్ధి కూడా ఎంతో పెద్ద ఎత్తున కృషి చేయడం అనేటువంటిది జరిగింది. వీళ్లతో పాటు సైకిల్ వేసుకొని కమ్యూనిస్ట్ పార్టీ జెండా కట్టుకొని నిశ్చల భక్తితోనే మోక్షం సాధ్యమవుతుందని జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి అగస్త్యరాజు శివసుబ్రహ్మణ్య శర్మ పేర్కొన్నారు. లాయరుపేటలోని శ్రీ రమణ మహర్షి ప్రశాంతి కేంద్రంలో ఏర్పాటు చేసిన సత్సంగ కార్యక్రమంలో ఆయన ఈశ్వర తత్వంపై ప్రసంగించారు. ఆధ్యాత్మిక మార్గం ద్వారా మానవ జన్మ సార్థకం అవుతుందని, భక్తవత్సలుడైన శివుడు తన భక్తులను ఉపద్రవాల నుంచి కాపాడుతాడని చెప్పారు. అనంతరం ప్రశాంతి కేంద్రం కమిటీ సభ్యులు శివసుబ్రహ్మణ్య శర్మను ఘనంగా సత్కరించారు. రమణ ఆధ్యాత్మిక కేంద్రం అధ్యక్షులు కొప్పోలు హనుమంతరావు, బాదరయ్య, గుడ్లూరు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన మన ఈప్సితాలన్నీ కూడా నెరవేరుస్తాడు. అలాగే రెండవది, మిగతా దేవతల కంటే కూడా శివుడు పితృహృదయుడు. అంటే మన తండ్రి మనల్ని ఎలా సంరక్షిస్తాడో, తండ్రి కొడుకుల పట్ల ఎలా ప్రేమను చూపిస్తాడో, ఎలా వాత్సల్యాన్ని జరిపి అతని ప్రయోజనానికి ఉన్నతికి ఎలా ఒక తండ్రి తన కొడుకు కోసం పాటుపడతాడో, ఈ లోకంలో ఉన్నటువంటి విశ్వంలో ఉన్నటువంటి సమస్త జీవరాశులకు కూడా ఆయన తండ్రిగా ఉండి
అలా ఆదరించి అనుగ్రహిస్తాడు. కాబట్టి అందుకనే ఆయన్ని ఆదిదేవుడు అన్నాం. ఎందుకంటే మొట్టమొదటి ఆయన ఆవిర్భవించింది ఈశ్వరుడే, ఆ తర్వాతే మిగతా దేవతలంతా కూడా. దాన్ని మించి అసలు ఇంకొక విషయం ఏంటంటే వైరాగ్యం. ఒంగోలు మంగమూరు రోడ్లోని లండన్ కిడ్స్ స్కూల్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థుల ఆటపాటలు అలరించాయి. వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా శ్రీ చైతన్య హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పిఎన్ఎల్ శ్యామల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ శ్రీదేవి, ఉపేంద్ర, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. Wherever you want to know, will it? Oh baby, you are so beautiful, you're okay, then let's chill it. We call it excited, disco bar full, hushar, ek bar, dance right. Ek bar, chill it, dance right. మాది లండన్ కిడ్స్ అని యూకే కాన్సెప్ట్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ చైన్. ఇది మేము స్థాపించి 4 years అవుతుంది. 4 yearsలో ఇనీషియల్గా మేము ఒక 5 to 10 స్టూడెంట్స్లో స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 2 క్యాంపస్ వరకు మా గ్రోత్ అనేది ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నాం ఎవ్రీ స్టూడెంట్ అండ్ పేరెంట్ ఆర్ just enjoying and everyone are in flying colors and everybody are 100% satisfied. మన శ్రీదేవి మ్యామ్ అండ్ టీమ్ అంతా కూడా ఎనీ టైమ్ అవైలబుల్గా ఉంటున్నారని చెప్పి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ ఆర్ వెరీ హ్యాపీ టు షేర్ దేర్ ఎక్స్పీరియన్సెస్ విత్ అస్. అండ్ థ్యాంక్ యూ కీప్ సపోర్టింగ్ అస్. అండ్ ఇంకా మేము కొత్త క్యాంపస్కి అది మేము గ్రో అవ్వాలి అని we all want your blessings. నా పేరు శ్రీదేవి అండి. సో నేను లండన్ కిడ్స్ ప్లే స్కూల్ ప్రిన్సిపల్ని. మేము ఈ స్కూల్ స్టార్ట్ చేసి దిస్ ఈస్ ద 4th year, 4th annual అండ్ గ్రాడ్యుయేషన్ డే చేసుకుంటున్నాము. సో వీఆర్ వెరీ హ్యాపీ టు సీ అవర్ పేరెంట్స్ అండ్ కిడ్స్ ఇన్ సచ్ ఏ హ్యాపీ మూడ్. వాళ్ళని చూస్తుంటే నిజంగా మాకు ఒక 1 year మేము ఎంత కష్టపడ్డాము, ఎన్ని యాక్టివిటీస్ చేసామో ఆ కష్టమంతా కూడా చాలా హ్యాపీగా మారిపోయింది వాళ్ళని స్టేజ్ మీద చూస్తూ ఉంటే. అండ్ శ్యామల మేడం, థ్యాంక్ యూ సో మచ్. మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి మా ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చారు. మీ వాల్యుబుల్ టైంని ఇంతసేపు మాతో స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ ఈ సక్సెస్ని నేను కంప్లీట్గా మా స్టాఫ్కే డెడికేట్ చేస్తానండి. సో దే ఆర్ వెరీ డెడికేటెడ్ అండ్ కమిట్మెంట్ ఉన్న టీచర్స్. But I had a lot of experience in the remaining schools, but I never felt this type of happiness in the school from London Kids. ఇది నాకు ఫస్ట్ ఇయర్ లాగా లేదండి యాక్చువల్గా. సో మేడం, అవర్ డైరెక్టర్ ఉపేంద్ర గారు అండ్ అవర్ ప్రిన్సిపల్ శ్రీదేవి మేడం గారు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. వాళ్ళ ఎంకరేజ్మెంట్కి ఇట్స్ ఏ థ్యాంక్ఫుల్. అండ్ డాక్టర్ శ్యామల గారు, షీ ఈజ్ అవర్ గెస్ట్ టుడే. సో ఐ రియలీ థ్యాంక్ఫుల్ టు మ్యామ్. అండ్ వన్స్ అగైన్ ఈ స్కూల్ని మిస్ అయితే మటుకు స్టడీస్ చాలా లాస్ అవుతారని నేను చెప్తున్నాను ఫ్రాంక్లీ. I don't want to leave the school, but I'll continue, and if there is a chance.
శ్రీ విజేత మెలోడీస్ వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో పాత కొత్త పాటలతో నిర్వహించిన సినీ సంగీత విభావరి అలరించింది. సంస్థ ఆర్గనైజర్ కె యశోద శివకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన సినీ సంగీత విభావరిలో గాయని గాయకులు పూర్ణ, మువ్వా నాగేశ్వరరావు, కౌశిక్, గుమ్మడి శ్రీనివాసరావు, సంజయ్, కాదర్వలి, కె రెడ్డి, అక్బర్వలి, శైలజ, సుహాసిని, యామిని ప్రియ, యశోద పాడిన పాటలు అలరించాయి. కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా ఏఎస్ రాజు వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏఎంసీ మాజీ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావును సత్కరించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా కళారంగం అధ్యక్షురాలు చెల్ల నాగేశ్వరమ్మ, ట్రాక్ స్టార్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మామూర్తి తదితరులు పాల్గొన్నారు. గాయకులు కె రెడ్డి గారు కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుచున్నాము. గాయని గాయకులు ఎవరో కింద ఉన్నా కానీ స్టేజ్ మీదకి రావాలని కోరుచున్నాము. రావాలి. అలాగే జానకిరామ్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుచున్నాము. అనేక మంది రైతులకు విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి మా కామిపల్లి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా కూడా వారు పనిచేస్తున్నారు. మన యశోద గారి కూడా వారిది వీరిది ఒకటే ఊరు. వారికి సంపూర్ణమైనటువంటి సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాలు కూడా విజయవంతమయ్యేదానికి మన శ్రీనివాసరావు గారు కృషి చేస్తున్నారు. కాబట్టి వారికి సంస్థ పక్షాన చిరు సత్కారాన్ని కళాకారులందరూ కూడా చేస్తున్నారు. కళామ తల్లి యొక్క శేషవస్త్రంగా భావించి మీరు స్వీకరించాలి. వైవి రావు గారు, ప్రసాద్ గారు రండి. శతమానం భవతి శతాయుష్ పురుష ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి. ఓకే అది అశోక్ గారు శ్రీనివాసరావు గారు 2 మాటలు మాట్లాడతారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, మీరందరూ కూడా చక్కటి పాటలు వినటానికి వచ్చారు. మీ అందరూ కూడా అమ్మాయి యశోద మా గ్రామానికి చెందిన గాయని, వాళ్ళ మేనత్త తులసి గారు కానీ, తర్వాత మా నాగేశ్వరమ్మ కానీ, వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా మా చిన్నతనం నుంచి పరిచయం. వాళ్ళ ఎదుగుదలని మేము ఎప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. వారు ఇంకా మా సోదరి యశోద వీళ్ళందరూ ఈ కార్యక్రమాలు ఇంకా బాగా పెద్ద ఎత్తున చేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని చెప్పి మనసారి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీరు ఆస్వాదించవలసిందిగా. వీళ్ళెవరూ కూడా అంతగా వెనకాల ఉండి వాళ్ళ సొంత డబ్బులు పెట్టి చేయగలిగిన స్తోమత ఉన్నటువంటి వాళ్ళు కాదు. కానీ ఈ కళ మీద, ఈ పాట మీద ఉండేటువంటి అభిమానం, అనురక్తితోటి మనం తడిసి తడియని కొడలు దాచుకున్నందుకు ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమని చుట్టులే కుంకుమ పూసే ఎక్కువ నీవై దేవాలి రాకులే కదా తల్లి కానీ కళ్ళని కళ్ళను కవితని హలో అని
అద్దంకిలోని చిన్ని శాంతయ్య సేవా సదనంలో రంగస్థలం కళాకారుడు చేమకుర్తి నాగేశ్వరరావు స్మారక కళావేదిక సభను విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు షేక్ మస్తాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సినీ నటుడు రాజుబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సినీ నటుడు రాజుబాబు జీవిత విశేషాలను లక్కరాజు శ్రీనివాసరావు, మధుర కవి మల్లవరపు రాజేశ్వరరావు గురించి మాట్లాడారు. కార్యక్రమంలో ఇట్ట వెంకటేశ్వర్లు, మన్నం త్రిమూర్తులు, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, ఆర్వి రాఘవరావు, లేవి ప్రసాద్, మల్లాది శ్రీనివాసరావు, డివిఎం సత్యనారాయణ, సందులూరి నారాయణ, సందిరెడ్డి శ్రీనివాసరావు, మహమ్మద్ రఫీ, పసుమర్తి చిన్నకోటయ్య, షేక్ మస్తాన్, విశ్రాంతి ఉద్యోగులు, కవులు, కళాకారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎక్కువ మంది విశ్రాంతి ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళు కాలక్షేపం కోసం ఏ పేపర్ చదువుకుంటానో, ఏ టీవీ చూస్తానో, ఏ అరుగుల మీద కూర్చోనో కాలక్షేపం చేయొచ్చు. కానీ ఇంత వయసులో కూడా భారమైనప్పటికీ కూడా కష్టం. మన నందమూరి తారక రామారావు గారు పరిచయం అయ్యారు. ఈ చిత్రాల నిర్మాణంలో కూడా ఈమె చాలా చురుగ్గా పాల్గొనేది. అదేవిధంగా ఘంటసాల వెంకటేశ్వరరావు తొలి సంగీత దర్శకత్వం వచ్చిన చిత్రం కూడా మన దేశమేను. అయితే ముందుగా కీలుగురం ఫిబ్రవరిలో విడుదలైంది, 49లో, ఇదేమైనా డిసెంబర్లో విడుదలైంది. ఏది ఏమైనా వన రామారావు కానీ లేకపోతే డివి సుబ్బారావు గారు కానీ వాళ్ళ పద్యాలు కాకుండా ఇంకెవరైనా రికార్డు చేసిన క్యాసెట్స్ ఉన్నాయా అని అడిగారు. ఆయన చెప్పాడు, లేకేవి కేవీ రెడ్డి గారి ఉన్నాయి, అరిగల జేమ్స్ గారి రికార్డు ఉన్నాయి, తర్వాత బండారు రవికుమార్ తోటి సంబంధ బాంధవ్యాలు కలగజేసుకుంటూ అనేక సినిమాల్ని నటించాడు. సాధారణంగా చిన్న చిన్న పాత్రలతోటి పైకి ఎదగటం మనందరికీ తెలిసిందే. ఎన్టీ రామారావు ఆయనతోటి చేసినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. మీకు ఊరక నామక పైపైన విహంగ వీక్షణ అంటారు చూడండి, విహంగ వీక్షణలాగా చెప్పడానికి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. గౌరవం లేని పలకరింపు, మర్యాద లేని మాట, మనశ్శాంతి లేని సంపద, ఆరోగ్యం లేని జీవితం నిరుపయోగం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.